కాబట్టి నేనేమంటానంటే ఎవరో చెప్పిన కాలయాపన కాదు ఇది, దయచేసి కమిటీ కాలయాపన కాదు, మీకు పారదర్శకంగా ఉద్యోగాలు ఇచ్చే కార్యాచరణ ఇది. కాలయాపన కాదు, కార్యాచరణ. వాళ్ళు చేసింది కాలయాపన, జాప్యం. వాళ్ళనేది ఎప్పుడు సంక్రాంతికి తీపి కబురు, ఉగాదికి తీపి కబురు అని చెప్పి 2014 నుంచి వాయిదాలు వేసుకుంటూ 2017కి ఏదో అరకూర మేము పోరాడంగా నిరుద్యోగ జేఏసీ తరఫున టీచర్ ఉద్యోగాలు ఇస్తాయి. మొన్నటి దాకా కూడా నింపడం మేము నింపిన ఉద్యోగాలు. మీరు కూడా మళ్ళీ ఒక మెగా డిఎస్సీ చేస్తాం 6000 బరాబర్ రేటు పోయింది. జనవరి ఫిబ్రవరి అంటే జూలై దాకా వచ్చాయి. రేపు గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. మేము జాబ్ క్యాలెండర్, చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ను అసెంబ్లీలో ప్రకటించినాం. తర్వాత అవాంతరాలు వచ్చాయి. ఏమొచ్చినాయి? వర్గీకరణ అంశం అనేది న్యాయం చేయాలా వద్దా, మాదిగలకు ఎస్సీ వర్గీకరణ చేయాలా వద్దా? దేశంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదర్శం. సుప్రీంకోర్టు అట్లా తీర్పు వేయగానే ఇట్లా వెంటనే అమలు చేసి అసెంబ్లీలో పాస్ చేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారి చర్య మూలంగా తెలంగాణలో మాదిగల వర్గాల వాళ్ళు, ఉపకులాల వాళ్ళు డాక్టర్లు అవుతున్నారు. ఇంజనీరింగ్ సీట్లు దక్కినాయి వాళ్ళకి. అంటే వాళ్ళకు ఉద్యోగాలు వద్దా చెప్పండి? కాబట్టి ఏప్రిల్లో అయింది. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే అసలు 32,000 ఉద్యోగాలే అంచనా వచ్చినాయి. అసలు ఈ 32 ఏంది, ఇంకా ఎక్కువ ఉద్యోగాలతో భర్తీ చేద్దామని రేవంత్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో ఉన్నాడు. అందుకే కమిటీ వేసి కసరత్తు చేసి ఎక్కడెక్కడ అనవసరంగా అంటే ఆర్థిక శాఖ మంజూరు కాకుండా దొడ్డిదారులో పనిచేస్తున్నారు అట్లాంటి వాళ్ళు ఎట్లా ఉండరు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దొడ్డిదారులు గురుకులాల్లో పెట్టిండు, వాళ్ళందరూ నేర్పారేస్తారు. ఆ ఉద్యోగాలన్నీ ఇప్పుడు నిరుద్యోగులకు వస్తాయి, ఈ నోటిఫికేషన్లో భర్తీ అవుతాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీకు మంచి చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు మంచి చేస్తాడు అన్న ఒక ఉదాహరణ. గత ప్రభుత్వం ఏం చేసింది? ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా, నోటిఫికేషన్లు ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంచింది. రేవంత్ రెడ్డి గారు పెంచిండా? అందరు పెంచుతుండని ప్రచారం చేశారు, కానీ పెంచలేదు. గత ప్రభుత్వం పెంచడం మూలంగా బోడా సునీల్ నాయక్ లాంటి వాళ్ళు మొత్తం ఆత్మహత్య, లైవ్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మొత్తం 1200 మంది నిరుద్యోగుల చావులకు కారణమయ్యారు వాళ్ళ జాప్యం మూలంగా. కాబట్టి నేనేమంటున్నా, గత ప్రభుత్వం నిరుద్యోగులకు ద్రోహం చేసింది. ఉద్యోగ సంఘాలు కొన్ని వాటికి వాళ్ళ తొత్తులుగా ఉన్న వాళ్ళకి మేలు చేసింది. ఎట్లా మేలు చేసిందనంటే, అసలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది 60 అంటే పదోన్నతుల ద్వారా 60% ఉద్యోగాలు భర్తీ చేయాలా. తర్వాత నేరుగా నిరుద్యోగులతో నోటిఫికేషన్ల ద్వారా 40% ఉద్యోగాలు భర్తీ చేయాలి. దాన్ని తీసేసి 2018లో ఆ జీవో తెచ్చేసి 70% పదోన్నతుల ద్వారా 30% వచ్చేసి నిరుద్యోగులతో, అంటే నిరుద్యోగుల 10% కోటాను గత ప్రభుత్వం కట్ చేసి నిరుద్యోగులు ద్రోహం చేసింది. ఎందుకు చేసింది? కేసీఆర్ గారికి నిరుద్యోగులు అంటే పడదు. ఎందుకు పడదు? ఆయన ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమంలో అందరినీ వాడుకున్న తర్వాత కాంట్రాక్ట్ అధికారిగా ఎలక్షన్కి పోయేటప్పుడు ఆయన మేనిఫెస్టోలో ఏం పెట్టిందంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమబద్ధీకరిస్తా అంటే అప్పుడు ఓయూ విద్యార్థులు నిరుద్యోగులు తిరగబడినరు. నువ్వు ఎట్లా చెప్తూ మామూలు ఉద్యమంలో వాడుకొని మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళకి ఎట్లిస్తావు, అన్యాయంగా అక్రమంగా చేరిన వాళ్ళకి ఎట్లిస్తావు అని చెప్పి ఎదురు తిరిగారు. ఆ సమయంలో ఎన్నికల సమయంలో ఓయూ ఓల్డ్ పీజీ ముందు ఏ గ్రౌండ్లో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన కేసీఆర్ గారు హెలికాప్టర్ దిగుతుంటే నిరుద్యోగులు ఎదురు తిరిగి చెప్పులు చూపించారు. ఆ కసిని మనసులో పెట్టుకొని ఈ విధంగా 40% ఉద్యోగాలు నిరుద్యోగులు రావాలంటే రాకుండా 30% కోత విధించండి, నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కకుండా కావాలని చెప్పి నిరుద్యోగుల గొంతు కోసిండు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా చేయట్లేదు. కాబట్టి ఖాళీలన్నీ లెక్కిస్తున్నారు. ఖాళీల సంఖ్య పెరిగితే నిరుద్యోగులకి లాభం. ఉన్న ఉద్యోగాలు ఎంత? 1,40,000 ఉద్యోగాలే ఉన్నాయని ఇప్పుడు చెప్తున్నాయి. కానీ 2 లక్షల మంది 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? స్కిల్ యూనివర్సిటీ తెరిచింది. సాంప్రదాయ కొలువులే కాదు, సాంప్రదాయ విద్యలే కాదు, సాంప్రదాయ విద్యకు నైపుణ్య విద్య తోడైతే మీరు ప్రపంచ స్థాయి అవకాశాలు పొందుతారని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పి ఖర్చైనా పర్వాలని స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించిండు. 3 నెలలకి 6 నెలలకి శిక్షణ జరుగుతుంది. వాళ్ళంతా వెళ్తున్నారు, ఉపాధి తక్షణమే పొందుతున్నారు. మాకు చెప్తున్నారు, నేను స్కిల్ యూనివర్సిటీలో పనిచేసి ఆ కంపెనీలో చేస్తున్నా, నేను ఇక్కడ బతుకుతున్నా అని చెప్పి నిరుద్యోగులే చెప్తున్నారు మాకు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.